అనుకున్నట్లుగా జరగాలి. తేడాలు వస్తే అంతే. గంటలు గంటలు ఆలోచించి ప్లాన్ వేసాం. ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. మీరేం టెన్షన్ పడకండి రా, అంతా నేను చూసుకుంటాను. కాకపోతే అవసరం ఉన్నప్పుడు పారిపోకుండా ఉంటే అది చాలు. రండ్రా వెళ్దాం. ఏంటక్క అలా ఉన్నావు? రేయ్, మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉందనిపించింది, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. కెప్టెనే భయపడితే ఇంకా మా సంగతి ఏంటక్క? నువ్వు ధైర్యంగా ఉండు. రేయ్, మనం అనుకున్నది చెయ్యాలి, కానీ మనమే ఇలా చేసామని ఎవరికీ తెలియకూడదు. నేనెప్పుడూ ఇలాంటి పని చేయలేదు. మేము మాత్రం ఎప్పుడైనా చేసామా? ఒకసారి చేస్తే కదా చేయగలమా లేదా అని తెలిసేది. అబ్బా, ఎందుకు కొట్టావు? నేను అసలే భయపడుతుంటే మధ్యలో నీ జోకులేంట్రా? నోరు మూసుకొని అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చెయ్యండి. అదేంటమ్మా ఇంకా రెడీ కాలేదు? అక్కడ నీ ఫ్రెండ్కి పెళ్లి చూపులు. తెలుసు, నా కొంట్లో బాగాలేదు, మీరు వెళ్ళిరండి. జ్యోతి, ఏమైంది నీకు? రాధకి ఏమీ తెలీదు. దానికి ఎలాంటి భర్త రావాలో మనమే సెలెక్ట్ చేయాలనే దానివి. ఇప్పుడు కూడా అదే అంటాను, కానీ నా కొంట్లో బాగాలేదని మీకు చెప్పాను కదా నాన్న. జ్యోతి, నిన్ను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పాత జ్యోతిలా లేవు. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఒకటే సందడిగా ఉండేది. కానీ ఈసారి నువ్వు ఇంట్లో ఉన్నట్టే లేదు. రాత్రి కూడా ఏదో కలవరించావు. ఆడపిల్లలు అమ్మతో అన్నీ చెప్పుకుంటారమ్మా, కానీ నీకు అమ్మైనా నాన్నైనా నేనే అని మర్చిపోకు. ఒకవేళ అతను వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి వస్తే ఎలా రా? లేదక్క, నేను లింగమూర్తికి తాటి ముంజలు ఇచ్చి ఎవరెవరు వస్తున్నారో అడిగా. వస్తే పెళ్లి కొడుకు లింగమూర్తి వస్తారు, లేదంటే పెళ్లి కొడుకు ఒక్కడే వస్తాడు. రాని 10 లక్షలు కట్నం కావాలంట. జీవితంలో ఎప్పుడూ ఎవరిని కట్నం అడగకుండా చెయ్యాలి. అక్క అక్క వస్తున్నాడు చూడు. చూస్తుంటే అందంగానే ఉన్నాడు. ఊరికి కొత్త ఒక్కడే వస్తున్నాడంటే అతనే పెళ్లి కొడుకు అయి ఉంటాడు. అక్క, అతను పెద్ద పెద్ద బ్యాగులతో వస్తున్నాడు. అంటే పెళ్లికి ముందే మీ ఇంట్లో మకాం వేస్తాడేమో. మకం కాదురా, డబ్బుల కోసం బ్యాగులు తెస్తున్నట్టున్నాడు. ఏది ఏమైనా అతను హీరోలా ఉన్నాడు. అతన్నే పెళ్లి చేసుకో అక్క. హీరోలా ఉన్నా అతను 10 లక్షలు కట్నం అడిగాడు. అతన్ని చస్తే పెళ్లి చేసుకోను. అక్క చెప్పిందే కరెక్ట్. రేయ్, నువ్వు వెళ్ళి పని మొదలు పెట్టు. జై హనుమాన్. సార్, మీరు ఈ ఊరికి కొత్త? అవును. మీ పేరేంటి? వంశీ. నా పేరు సురేందర్. హాయ్. హాయ్. అక్క, నేను వెళ్ళనా? ఇప్పుడు జల్లేనా? రేయ్, ఇది మామూలు పొడే కదా. అవునక్క. సరే వెళ్ళు. హే, వాట్ ఇస్ దిస్? ఏమనుకోవచ్చు సార్. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. ఇలాంటి ఆటలు కూడా ఉంటాయా? ఓ, ఉంటాయి. రేయ్, పదరా. అయ్యయ్యో, మీ బట్టల మీద దుర్దగుంటకు పడింది. దురదగుంటాక అంటే ఏంటి? అది కూడా తెలీదా? ఆ ఆకుపొడి తగిలితే ఒళ్ళంతా దురదలొస్తాయి. దురదలా?
అవునండి బాబు, కొంప తీసి బిళహరి కావాలనే మీ మీద పోసాడా? చా, కొత్త వాళ్ళు కనిపిస్తే కావాలనే వాళ్ళని ఏడిపిస్తాడు. అదిగో దురదలు మొదలయ్యాయి, ఇక ఒళ్ళంతా మొదలవుతాయి. తట్టుకోలేరు. ఇప్పుడేం చేయాలి? దురద పెడితే గోక్కోవాలి. అది కూడా తెలీదా? నేను అడిగింది అది కాదు, ఏం చేస్తే ఇవన్నీ ఆగుతాయి? రేయ్, నువ్వు వెళ్ళి కర్రతుమ్మ తీసుకురా. సరే. వాడు ఆకు తెచ్చాక దాన్ని ఒళ్ళంతా పూసుకోండి. ఓకే ఓకే, నేను ఇంటికి వెళ్ళగానే పూసుకుంటాను. మీరు భలేవారే, అంతసేపు ఆగితే తట్టుకోలేరు, వెంటనే పూసుకోవాలి. ఏంటి రోడ్డు మీద? అది ఒళ్ళంతానా? ఎక్కడ రాసుకుంటారో నాకు తెలీదు. పోనీలే, కొత్త వ్యక్తి అని చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగోండి, ఆకు కూడా వచ్చేసింది, రాసుకోండి. మీకంత సిగ్గుగా ఉంటే అక్కడికెళ్ళి పూసుకోండి. మీరు తొందరగా పూసుకోకపోతే సమస్యే. త్వరగా వెళ్ళండి. రేయ్, నువ్వు తోడు వెళ్ళరా. థ్యాంక్ యూ. ఇందులోకి వెళ్ళండి. రండి. వెళ్ళి తీసుకెళ్ళరా. ఏయ్, తెచ్చినక్క. ఏంటి పెళ్లి కొడుకు గారు, మీకు 10 లక్షలు కట్నం కావాలా? పెళ్లి కొడుక? మీరు ఏ అమ్మాయిని చూడాలని ఇంత దూరం వచ్చారో ఆ అమ్మాయిని నేనే. మా అన్నయ్యని వదిలి వెళ్ళలేక వచ్చిన సంబంధాలన్నీ చెడిపోవాలని కోరుకునేదాన్ని. మీరు 10 లక్షలు అడిగారు, అదిస్తే మా అన్నయ్యకి ఏమీ మిగలదు. చదువుకున్నారు, చూడ్డానికి బాగానే ఉన్నారు, పైగా డాక్టర్ ఉద్యోగం. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా డబ్బులు కావాలా? చూడండి, నాకీ సంబంధం వద్దని గుంజీళ్లు తీసి వెనక్కి వెళ్ళిపోతాను అంటేనే మీ బట్టలు బ్యాగు మీకిస్తాం. ఇంత జరిగినా నాకు పెళ్లి చూపులు కావాలి అంటే ఇలాగే నడుచుకుంటూ ఊర్లోకి రావచ్చు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడు బట్టలు ఇచ్చేసాయి. అలాగే అక్క. పదండ్రా. అంటే జానకం ఇంట్లో కూడా లేదా? వాళ్ళొచ్చి టైం అయింది. ఎందుకురా అంత కంగారు పడతావు? అది ఏ స్నేహితురాలింటికో వెళ్ళుంటుంది. అది కాదు సీతమ్మత్త, దానికి మొదటి నుంచి సంబంధం ఇష్టం లేదు. కావాలని ఎక్కడికైనా వెళ్ళిందో ఏమో. ఒరేయ్, నలుగురు ముందు నువ్వు తలదించుకునే పని అది ఎప్పటికీ చెయ్యదు. ఒరే, సర్పంచ్ గారి కూతురు వచ్చింది కదా, అక్కడికి వెళ్ళిందేమో. అది నిజమే. బాబాయ్, నీ ఇంటికే బయలుదేరాను. అదేంట్రా, నీ ఇంట్లో పెళ్లి చూపులో నేనొస్తే నువ్వు అక్కడికి దేనికి? అంటే రాధ అక్కడికి రాలేదా? అక్కడికి ఎందుకు వస్తుంది? అదే బాబాయ్, జ్యోతిని చూడటానికి ఏమైనా వచ్చిందేమో అని. నేను జ్యోతినే ఇక్కడికి రమ్మన్నాను. అప్పుడే వచ్చేసారా? పెళ్లి వాళ్ళేది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ననే వాళ్ళకి ఓ మంచి సంబంధం వచ్చిందట. వాళ్ళు 15 లక్షలు ఇస్తానన్నారట. అందుకని? ఏం లేదు, వాళ్లకు మన సంబంధం ఇష్టం, కాకపోతే ఇంకో 2 లక్షలు ఎక్కువ అడుగుతున్నారు. ఆ సంబంధమే మాకొద్దు. అదేంటి సత్యం, నేను మాట్లాడి 11:30కి సెటిల్ చేస్తాను. 11 కాదు,
ఊరికే చేసుకుంటామన్నా నేను ఈ సంబంధానికి ఒప్పుకోను. వెళ్ళా. మంచి మాట చెప్పావురా. ఇప్పుడే 1,00,000 రూపాయల కోసం మనసు మార్చుకున్న వాళ్ళ ఇంట్లో అది సంతోషంగా ఉండలేదురా. అది మహర్జాతకురాలరా. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు దాన్ని పెళ్లి చేసుకోలేరు. దీని గురించి నువ్వేం బాధపడకు. దీని బాబు లాంటి సంబంధం ఇంకొకటి చేద్దాం. మొత్తానికి ఆ పెళ్లి కొడుకు భయపడి పారిపోయేలా చేశాం. మీ అందరికీ రేపు లడ్డూలు చేసి పెడతానులే. అలాగే సున్నుండలు కూడా చేసి పెట్టాలక్క. అలాగే లేరా. రాదమ్మా, సంబంధం తప్పిపోయిందని నువ్వేం మనసులో పెట్టుకోకు. అలాంటి వాడితో పెళ్లి జరగకపోవడమే మేలు. ఇంకా నయ్యం, వాళ్ళు రాకుండానే లింగమూర్తి చేత చెప్పి పంపించారు. అదేగాని వాళ్లే వచ్చి ఇంకా ఎక్కువ కట్నం కావాలని అడుగుంటే సర్పంచ్ గారు మీ అన్నయ్య వాళ్ళని కొట్టి పంపించేవారు. నువ్వు చెప్పేదేంటో అర్థం కావట్లేదు. వాళ్ళకింకో 2 లక్షలు ఎక్కువ ఇస్తే పెళ్లి చూపులకు వస్తాము అన్నారు. లేకపోతే రావని చెప్పారు. మీ అన్నయ్య రావద్దని చెప్పాడు. అయినా అన్నీ తెలిసి నన్ను అడుగుతావేంటమ్మా? వస్తాను రాదమ్మా. అసలు పెళ్లి కొడుకే రాలేదా? ఒరేయ్, తప్పు చేశాంరా. ఊరికి కొత్త వ్యక్తి వస్తే పెళ్లి కొడుకు అనుకుని ఏడిపించాం. అతను పెళ్లి కొడుకు కాదని తెలిసిపోయింది. అక్క, మరి వచ్చినతను ఎవరు? వంశీ, దశరథ రామయ్య గారి మనవణ్ణి. బాబు, మీరు వస్తున్నారని ఒక్క మాట చెప్పుంటే మేమే స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా. మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చేసాను. అది కాదు బాబు, కౌలు లెక్కలు అవన్నీ అప్పగించాలి కదా. పుస్తకాలు అవి రెడీ చేశాను. నేను వచ్చింది లెక్కలు చూడటానికి కాదు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అది మీ సంస్కారం బాబు. అందుకనే 10 ఏళ్ల నుంచి ఏదీ అడగలేదు. కానీ అన్నీ చూపించాల్సిన బాధ్యత మాకుంది కదా. ఆ డబ్బు ఎక్కడికి పోతుంది? దేవాలయాలు, స్కూళ్ళు, ఆశ్రమాలు వీటికే కదా ఖర్చు పెడుతుంది. చేసేది మంచి పని అయినప్పుడు దానిలో లెక్కలు చూడకూడదు. అచ్చం తాతయ్య గారు ఇలాగే అనేవారు. మీ మాట తీరు, హుందాతనం అంతా ఆయనలాగే ఉంది బాబు. ఆయన చేతుల మీద పెరిగినప్పుడు ఆయన అలవాట్లేగా వస్తాయి. మీకు తెలియందే ఉంది, నా చిన్నతనంలోనే అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి అమ్మ నాన్న అన్ని తాతయ్య అయ్యి ఏ లోటు లేకుండా పెంచారు. సో తాతయ్య నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే. మరి అలాంటప్పుడు తాతయ్య గారిని కూడా తీసుకురావాల్సింది బాబు. ఇద్దరం అక్కడ లేకపోతే చాలా కష్టం. అయినా నేను ఎక్కడుంటే అక్కడ తాతయ్య నాతో ఉన్నట్టే. చిన్నతనంలో నేను తాతయ్యతో ఎలా ఆడుకునేవాడినో నా కళ్ళ కట్టినట్టు చెప్పేవారు. ఇక్కడ ఈ వాతావరణం, ఈ పరిసరాలు చూస్తుంటే ఆయన చెప్పిన ఒక్కొక్క జ్ఞాపకం నా గుండె తలుపులను తడుతుంది. అదిగో అక్కడే ఈ వేప చెట్టు దగ్గరే తాతయ్య నాకు స్నానం చేయించాలని బట్టలిప్పమంటే వద్దు వద్దుని మారం చేస్తూ దీని చుట్టూ తాతయ్యని పరిగెత్తించేవాడినట. ఇదిగో ఈ ఖాళీ స్థలంలోనే నేను నడక నేర్చుకోవడానికి తాతయ్య నాకు 3 చక్రాల బండిచ్చి నడిపించేవారట. రండి రండి, ఇదిగో ఈ మేడ మీదే వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ తాతయ్య పాటలు పాడేవారట. ఇలా రండి. ఈ మెట్లు దిగుతూ నేను జారిపడిపోతే తాతయ్యకి ఊపిరాగినంత పనైందంట. అన్నిటికంటే ముఖ్యమైంది, ఎంతో విలువైంది మరొకటి ఉంది. అదేమిటో మీకు తెలుసా సర్పంచ్ గారు? మీరు ఇప్పుడు చెప్పినవన్నీ నాకు తెలుసు బాబు. కానీ ఆ విలువైంది ఏంటో గుర్తుకు రావట్లేదు. రండి చూపిస్తాను. 1 మినిట్. ఈ బనీను తాతయ్యది. దీని మీదున్న ఈ అడుగులు నావే. నిజమే బాబు. అప్పుడు ఇంటికి రంగులు వేస్తుంటే మీరు తొక్కి నిద్రపోతున్న తాతయ్య గారి మీద ఎక్కేశారు. దాని మీద పడ్డ మీ అడుగులు చిన్ని కృష్ణుడి పాదాల్లా ఉన్నాయని బనీను ఉతికించకుండా దాన్ని తీసి భద్రంగా దాచుకున్నారు. అది ఇక్కడే ఉందన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు.
మొత్తానికి మాకు దశరథరామయ్య గారే ఇక్కడికి వచ్చినంత ఆనందంగా ఉంది బాబు. ఏదైనా బిజినెస్ పని మీద వచ్చారా బాబు? లేదు, ఈ మధ్య నా స్టడీస్ పూర్తయ్యాయి. జాబ్లో చేరితే లైఫ్ అంతా బిజీ. అందుకే ఈ గ్యాప్లో సరదాగా గడుపుదామని ఇక్కడికి వచ్చాను. అయ్యగారు అయ్యగారు మిమ్మల్ని ఎక్కడెక్కడో ఎత్తుకొస్తున్నాను. మీకోసం రామచంద్రయ్య గారు వచ్చారు. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. ఇతనెవరు? వీడి పేరు ఎర్రబాబు. రేయ్, మన పెద్దయ్య గారు మనోడు వంశీబాబు. నమస్కారం బాబు గారు. వీడికి నానే వాళ్ళు ఎవ్వరూ లేరు. పైగా వీడికి మతిమరుపు. ఇప్పుడు జరిగింది ఇంకా సేపట్లో మర్చిపోతాడు. ఎవరిని ఇది కావాలని అడగడు. ఏది ఇచ్చినా తీసుకుంటాడు. ఎక్కడ నిద్ర వస్తే అక్కడే నిద్రపోతాడు. ఆ రోజుకి అదే వాడిల్లు. మరి ఇతనికి ట్రీట్మెంట్ చేయించలేదా? నయమవుతుందన్న నమ్మకం లేదని డాక్టర్లే చెప్పారు బాబు. పైగా వాడిప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. దేని మీద ఆశపడ్డు. నాకు ఇది లేదు అది లేదు అని బాధపడ్డు. ఈ రోజు నుంచి ఇతను ఇక్కడే ఉంచండి. వీడు మీ దగ్గరుంటే మీకు ఇబ్బంది అవుతుంది. నేను వేరే వాడిని ఏర్పాటు చేస్తాను బాబు. పర్వాలేదు, ఇక్కడ పెద్ద పనులే ఉండవు కదా. అతన్ని ఇక్కడే ఉండేవండి. బాబు, మీ గురించి విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. బాబు, మీరు ప్రయాణం చేసి వచ్చారు. ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం గెస్ట్ హౌస్కి వెళ్దాం. గెస్ట్ హౌస్కి ఎందుకు? మీరు ఫారెన్ నుండి వచ్చారు. ఇక్కడ ఏసీ అది లేదు బాబు. మీకు అన్ని సౌకర్యాలతో గెస్ట్ హౌస్ ఉంది. అందుకే అక్కడ ఉండండి. లేదు, తాతయ్య నన్ను ఎత్తుకొని ఆడించిన ఈ ఇంట్లోనే ఉండటం నాకిష్టం. నేను ఇక్కడే ఉంటాను. అది కాదు బాబు, మీరు వస్తారని తెలియక ఇల్లు శుభ్రం చేయించలేదు. ఒక్కరోజు మీరు అక్కడుంటే ఇల్లంతా శుభ్రం చేపిచ్చేస్తాను. సరే, అలాగే కానివ్వండి. మరి మేము బయలుదేరతాం బాబు. రే ఎర్రబాబు, బాబు గారిని జాగ్రత్తగా చూసుకో. ఒక నిమిషం, నాకు కొంచెం దురదగుంటాకి తెచ్చిస్తారా? దాన్ని తాగితే దురదలు పుడతాయి బాబు. దాని గురించి మీకెలా తెలుసు? ఏం లేదు. పొరపాటున దాన్ని ఏమైనా ముట్టుకున్నారా ఏంటి? అది కాదు, నేను స్టేషన్ నుంచి వస్తుంటే దారిలో ఒక అమ్మాయి ఏదో పౌడర్ పూసి దురదగుంటాకని భయపెట్టింది. ఏంటి బాబు, మీతో తమాషా చేశారా? ఆ అమ్మాయి ఎవరు చెప్పండి బాబు. తీసుకొచ్చి 100 గుంజేడు తీస్తాను. అదేం అవసరం లేదు. అమ్మాయి ఏదో సరదాగా చేసింది కానీ నన్నేం బాధపెట్టలేదు. ఎంతైనా మీతో అలా. నేనెవరో అమ్మాయికి తెలియదు కదా. తెలియకపోతే కొత్త మనిషి వస్తే మర్యాద చేయాల్సింది పోయి. సత్యం, ఇంకా విషయం మర్చిపో. జస్ట్ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగే బాబు, నేను కనుక్కుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. ఓకే, బాయ్. మంచిది. ఎర్రబాబు, బాబు గారు జాగ్రత్త. అలాగేనండి. జాగ్రత్త. పెళ్లి చూపులప్పుడు కనిపించకుండా పోయానని కోపంతో ఆలస్యంగా వచ్చావు కదూ? అదేం లేదులేమ్మా. అది మంచి సంబంధం కానప్పుడు నువ్వు ఇండి మాత్రం ఏం చేస్తావు? అలా అయితే నిజంగానే కోపం లేదా? లేదమ్మా. మరి ఇంత ఆలస్యం ఎందుకైంది? అమెరికాలో ఉన్న దశరథరామయ్య గారిని తెలుసుగా. ఆయన గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ పొలాలన్నీ చూసుకునేది మనమే కదా. పొలాలే కాదు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలిగా. వాళ్ళొచ్చారా? అవునమ్మా. మరి పొలాలన్నీ తీసేసుకుంటారా? చచ్చ, లెక్కలు చూపిస్తానంటేనే వద్దన్నారు. ఈ ఊళ్ళో ఎన్నో కుటుంబాలు వాళ్ళ దయాదక్షిణాల మీద ఆధారపడి బతుకుతున్నాయమ్మా. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. నిజమే అన్నయ్య. ఇప్పటికే ఆలస్యమైంది. పద భోంచేద్దు గాని. పదమ్మా. చాలమ్మా. అన్నయ్య, నేనొకసారి వెళ్ళి పెద్దయ్య గారు వాళ్ళని చూసిరానా? దానికేం భాగ్యమమ్మా. నువ్వే దగ్గరుండి ఊరంతా తిప్పి చూపించు. అలాగే అన్నయ్య. ఊరే కాదు, పొలాలు అన్నీ చూపిస్తాను. అసలు వాళ్ళు లేకపోతే మనం లేవు కదా. అలాంటి గొప్పవాళ్ళు వస్తే మన ఊళ్ళో అవమానం చేశారమ్మా. ఏంటి, వాళ్ళనా? అవునమ్మా. చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో మన ఊరంటే ఎంతో పేరుంది. ఈ రోజుతో అదంతా పోయింది. వాళ్ళెవరో కనుక్కుని 100 గుంజీలు తీయించన్నయ్యా. అదే పని చేద్దాం అనుకున్నానమ్మా. కాకపోతే చేసింది ఎవరో ఆయన చెప్పలేదు. అసలేం చేశారో కనుక్కో. ఎవరు చేశారో తెలిసిపోతుంది. తెలిస్తే మాత్రం
ఆ అమ్మాయి నా చేతులు అయిపోయిందే. అమ్మాయా? అవునమ్మా, అమ్మాయే. చూడమ్మా ఈ ఆడపిల్ల ఎలా తయారయ్యారో. అంత గొప్పింటి బిడ్డని నానా అలరు చేశారంట. ఏవో పౌడర్లు చల్లి అది దురద పుడుతుంది, ఇది రాసుకోండి అని కరతుమ్మాకిచ్చారంట. అదేంటమ్మా 2 రోజులు సెలవన్నావు? అందరికీ సెలవులే, కాకపోతే నాకు కొంచెం అర్జెంట్ పనుంది. నేను సిటీకి వెళ్ళగానే ఇంత దారుణం జరిగిందన్నమాట. అవును సీను, ఏం చేయాలో తోచడం లేదు. సమయానికి నువ్వు కనిపించావు. తలుపు ఎందుకేశారు? నీకు అర్థమయ్యేలా చెప్తాను.